దేవుడు అనుగ్రహించిన సమయంలో మనమందరము కలిసి ఆయన మాటను చదువుకొని ప్రభువులు ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. ఆదికాండము 3వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల వరకు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి కలిగినదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను కూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలా అనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలు నెరిగిన వారై దేవదూతల వలె ఉంటురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదయు వివేకమునిచ్చు రమ్యమైనదని చూసినప్పుడు ఆమె దాని ఫలములను కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడిను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులను కుట్టి తమకు కచ్చడలుగా చేసుకునేది. ఆదికాండము 3వ అధ్యాయము ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని తెలియజేసేటువంటిది. ఆదికాండం అన్నట్లయితే ప్రారంభము, మనమందరము విన్నాం. ఆదికాండం అనేటువంటి పదానికి హిబ్రూ పదం ఏమిటంటే ప్రారంభము, బిగినింగ్ అన్నమాట. దేనికి ప్రారంభం అన్నట్లయితే సృష్టికి ప్రారంభము, మరియు మనుషుడు తన మనుషుడి సృష్టికి ప్రారంభంగా మనం చూసాం. ఆదికాండం 1వ అధ్యాయం ఏం తెలియజేస్తుందంటే, దేవుడు సమస్త సృష్టికి ఆయనే సృష్టికర్త అని తెలియజేయడం జరుగుతుంది. సమస్తమైన సృష్టి, అది మనం ఏది చూసినా సరే చూసేసేంటి వాటిని గురించి మనం కంటి ద్వారా వేటినైతే వీక్షించుచున్నామో, ఆకాశం అందైనా సరే, భూమి మీదైనా సరే, మరి జలములందైనా సరే, ఏదైతే మనం కంటితో చూస్తున్నామో ఆదికాండం 1వ అధ్యాయంలో వాటన్నిటిని దేవుడు సృష్టించడం జరిగింది. ఆ సృష్టించబడినటువంటి సమస్తానికి దేవుడు సృష్టికర్తని 1వ అధ్యాయంలో తెలియజేస్తాడు. 2వ అధ్యాయంలో మనుషుని యొక్క సృష్టికి కూడా దేవుడే కారణమని, ఆయనే సృష్టికర్తని 2వ అధ్యాయంలో తెలియజేయబడుతుంది. దాన్ని కూడా మనం ఆల్రెడీ ఆలోచన చేశాం. కాబట్టి మొదటి 2 అధ్యాయాలు ఏం తెలియజేస్తుందంటే, దేవుడు సృష్టికర్త అని తెలియజేసేటట్టయితే 1వ అధ్యాయము, 2వ అధ్యాయం. 3వ అధ్యాయం ఏం తెలియజేస్తుందంటే, 2వ అధ్యాయం 1-2 అధ్యాయాలలో సృష్టించినటువంటి సమస్త జీవులకి, సృష్టించినటువంటి సమస్తమైనటువంటి సృష్టికి దేవుడు ఒక క్రమాన్ని అనుగ్రహించాడు. ఆ పరిధిలో మనుషుడు కూడా సృష్టించబడిన వాడు కాబట్టి అతడు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవించకూడదు అనే క్రమమును కూడా, పద్ధతిని కూడా దేవుడు మనుషునికి అనుగ్రహించాడు. దాని అర్థం ఏమిటంటే, దేవుడు సృష్టించినటువంటి సమస్తానికి దేవుడు ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. పైన ఆకాశం అందైనా సరే, భూమి మీద అయినా సరే, అది సముద్రం లోపలైనా సరే, సముద్రంలో ఉన్నటువంటి వాటికి ఒక క్రమం అనేది ఏర్పడి తమ క్రమంలో వారు ఏం చేయాలి? దేవుడు నియమించినటువంటి విధి ప్రకారం జీవించాలి. 2, మనుషుడు కూడా దేవుని యొక్క సృష్టి కాబట్టి దేవుడు అతనికి అనుగ్రహించినటువంటి క్రమాన్ని అతడు సరిగా జరిగించాల్సిన బాధ్యతను మనుషుడు కూడా కలిగి ఉన్నాడు.
ఎప్పుడైతే సృష్టికర్త 1-2 అధ్యాయాల్లో సమస్తమును కానీ సృష్టికర్త అని తెలియజేసి తాను సృష్టించినటువంటి సృష్టికి ఒక విధిని, క్రమాన్ని, ఆజ్ఞను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక నిబంధనను ఏర్పాటు చేశాడు. ఆ నిబంధనలో సృష్టి అయినైనా సరే, సృష్టించబడిన మనుషుడైనా సరే ఆ నిబంధనను అనుసరించి నిబంధనకు లోబడి అతడు జీవించినట్లయితే దేవునికి, మనుషునికి మరి సృష్టికి ఎలాంటి సమస్య అనేది వారి మధ్యలో ఉండదు. కానీ సృష్టికర్త ఇచ్చినటువంటి నిబంధనను అతిక్రమించినట్లయితే అది సృష్టి కావచ్చును, సృష్టించబడిన మనుషుడు కావచ్చును, అతడు అతిక్రమించినట్లయితే, అవిధేయత చూపించినట్లయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను సృష్టికర్త మిమ్మల్ని సృష్టించడం మాత్రం కాదు, దేవుడు మనుషులను సృష్టించడం మాత్రం కాదు, 1-2 అధ్యాయాలలో దేవుడు సృష్టించినటువంటి మనుషునికి ఏది అవసరమో వాటన్నిటిని కూడా దేవుడు ఏం చేశాడు? అనుగ్రహించాడు. ఉదాహరణకు జంతువును సృష్టించాడు, వాటికి కావాల్సిన ఆహారం మీద తెలియజేశాడు. పక్షులను సృష్టించాడు, దానికి కావలసినటువంటి ఆహారం మీద అనుగ్రహించాడు. మనుషులను సృష్టించాడు, అతడు ఏం భుజించవలేనో దేవుడు తెలియజేశాడు. కాబట్టి 1-2 అధ్యాయాలు దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, ఒకటి, దేవుడు సృష్టికర్త అని చెప్తున్నాడు. రెండు, దేవుడు రెండోది ఏం తెలియజేస్తున్నాడు? బోర్డు మీద రాసిన దాన్ని గమనించండి. 1-2 అధ్యాయాలు ఏం తెలియజేస్తుందంటే, ఒకటి, దేవుడు సృష్టికర్తని తెలియజేస్తుంది. మరలా ఏం తెలియజేస్తుందంటే, దేవుడు మనుషుని కానీ సర్వ సృష్టిని కానీ సృష్టించడం మాత్రం కాదు, కానీ ఆ సర్వ సృష్టికి కావలసిన వాటన్నిటిని ఏం చేస్తున్నాడు? ఆయన అనుగ్రహిస్తున్నాడు. సమస్త ఈవులను ఏం చేస్తున్నాడు? అతడు దేవుడు మనుషునికి అనుగ్రహిస్తున్నాడు, సమస్త జీవులకు అనుగ్రహిస్తున్నాడు. మనం అపోస్తల కార్య గ్రంథములు చదివినట్లయితే దేవుడు సమస్తమును సృష్టించి వారికి కావలసినటువంటి జీవమును, ఊపిరిని, వారికి కావలసిన వాటన్నిటి సమస్తమైన ఋతువులను ఏం చేస్తున్నాడు? దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఒక సృష్టికర్త మాత్రం కాదు. రెండోది, దేవుడు సమస్త ఈవులను ఇచ్చేటువంటి ఆయన మాత్రం కాదు. మన అపోస్తల కార్యంలో ఒకసారి ఆ వచనాన్ని చదువుకొని ముందుకెళ్దాం. అపోస్తల కార్యము 14వ అధ్యాయము 17వ వచనం. అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును, ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయట తనను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పాను. దేవుడు ఏం చేస్తున్నాడు? సమస్తమైనటువంటి ఈవులను కూడా అనుగ్రహిస్తున్నాడు. అపోస్తల కార్యము 14వ అధ్యాయము 17వ వచనం. మరి 17వ అధ్యాయము అపోస్తల కార్యము 17వ అధ్యాయం 24-25 వచనాలు. జగత్తును అందరి సమస్తము నిర్మించిన దేవుడే తానే ఆకాశమునకును భూమికిని ప్రభువునందున హస్తకృతముల ఆలయం నివసింపడు. ఆయన అందరికీ గమనించండి, జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనా కొదువు ఉన్నట్లు మనుషులు ఈ చేతులతో సేవింపబడేవాడు కాదు. సమస్తమును ఏం చేస్తున్నాడు? ఆయన అనుగ్రహించేటువంటి వాడు. 17వ అధ్యాయము 24-25 వచనాలు. రెండోది, ఆయన సృష్టికర్త. అంత మాత్రం కాదు, 1-2 అధ్యాయాలు ఆయన తెలియజేసింది దేవుడు సృష్టికర్త.
రెండోది ఆయన తెలియజేసింది దేవుడు సమస్తమైన ఈవులను సృష్టించినటువంటి దానికి అనుగ్రహించేటువంటి వాడని తెలియజేయడం జరుగుతుంది. అంత మాత్రం కాదు, దేవుడు సృష్టించినటువంటి ప్రతిదానికి నిబంధనను చేయవాడు ఆయనే. నిబంధన చేయవాడు. లేక క్రమాన్ని ఏర్పాటు చేసేవాడు. నిబంధన లేక క్రమమును ఏర్పాటు చేసేటువంటి వాడు. దేవుడు ఏం చేశాడు? సూర్యుని సృష్టించాడు. సూర్యుడు ఏం చేయాలి? ఉదయం లేచి మనుషులకి వెలుగునివ్వాలి. సాయంకాలం అయిన తర్వాత చంద్రుడు మనుషులకి వెలుగివ్వాలి. కాలములు నియమించి వాటి కాలంలో ఏం చేయాలి? అవి పండ్లైనా సరే ఆహారమైన సరే ప్రతి దాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? వాటి కాలములు అవి జరిగించినట్లుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. అలాగునే మనుషునితో దేవుడు నిబంధన ఏర్పాటు చేసి మనుషునికి నడుచుకోవాల్సినటువంటి క్రమమును ఏం చేశాడు? దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి మనం దేవుణ్ణి 1-2 అధ్యాయాలలో ఏదో ఊరికే మాత్రం ఆలోచన చేయకూడదు. సృష్టికర్త సంస్థను సృష్టించడం కాదు, దేవుడు అది తెలియజేయాలని ఉద్దేశం కాదు ఆయనకు. అవును, ఉద్దేశమే. దేవుడు సృష్టికర్తే, దాంట్లో ఎలాంటి సమస్య లేదు. దేవుడు మనుషులను సృష్టించి అలాగే వదిలేయలేదు. వారికి కావలసిన వాటన్నిటిని ఏం చేస్తున్నాడు? ఆయన అనుగ్రహించేవాడు. 2వ పాయింట్లో. 3వది, దేవుడు వాళ్ళని సృష్టించి 2వ పాయింట్లో వారికి కావలసిన వాటన్నిటిని అనుగ్రహించి వారికి విచ్చలవిడి జీవితాన్ని జీవించమని దేవుడు కూడా కోరుకోవడం లేదు. దేవుడు ఏం చేశాడు? ఒక నిబంధన ఏర్పాటు చేశాడు, ఒక క్రమాన్ని ఏర్పాటు చేసి ఆ క్రమములు వారందరూ ఉండాలని దేవుడు కోరుకోవడం అనేది జరుగుతున్నది. 4వ పాయింట్లో అని చెప్తున్నాడు, ఎప్పుడైతే మనుషుడు క్రమాన్ని అతిక్రమిస్తాడో, క్రమం అనేది నిర్వహించబడినట్లయితే, క్రమంగా అది జరుగుతూ ఉన్నట్లయితే దేవునికి సృష్టించినటువంటి సృష్టికి ఎలాంటి సమస్యలు, ఎలాంటి విభేదాలు లేవు. కానీ నియమించినటువంటి క్రమం అనేది ఎప్పుడైతే తప్పుతుందో, నిరాశను గమనించాను, క్రమం అనేది ఎప్పుడైతే తప్పుతుందో, క్రమం అనేది క్రమంగా ఉన్నట్లు సూర్యుడు ఏం చేస్తున్నాడు? 6000 సంవత్సరాలుగా తన క్రమాన్ని తప్పలేదు. ఒక ఆయన చెప్పొచ్చు ఒకరోజు తప్పాడు అనేసి, అది కూడా దేవుని యొక్క చట్ట ప్రకారమే జరిగాడు. యెహోషువ కాలంలో ఒక దినమంతా సూర్యుడిని నిలబెట్టాడు, అది క్రమం. ఇసుకే కాలంలో 15 అడుగులు అనేది సూర్యుడు వెనక్కి వెళ్ళాడు, దేవుని యొక్క చట్టం అది. కానీ ఈ ఎక్సెప్షన్ మినహాయించి ఈ 6000 సంవత్సరములుగా దేవుడు సృష్టించినప్పటి నుంచి సూర్యుడు తన క్రమాన్ని ఎక్కడ కూడా ఏం చేయలేదు, తప్పిపోలేదు. అలాగని సర్వ సృష్టి అలాగే ఉన్నది. అయితే ఎప్పుడైతే క్రమమును ఎవరైతే అతిక్రమిస్తారో, నిబంధనను ఎవరైతే ఉల్లంఘిస్తారో, ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తారో, దేవుడు 3వ అధ్యాయం చెప్తున్నాడు, దేవుడు న్యాయాధిపతిగా వచ్చి నిలబడతాడు. 5వ పాయింట్ ఏమిటంటే దేవుడు ఏ విధంగా నిలబడతాడు? న్యాయాధిపతిగా. బోర్డులో రాసి ఉన్నాను, మీరు ఆలోచించేయాలి. కాబట్టి ఎప్పుడైతే క్రమం అనేది తప్పిపోతుందో, క్రమం అనేది ఎప్పుడైతే మారిపోతుందో, దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఇక్కడ నిలబడుతున్నాడు. ఏ విధంగా నిలబడుతున్నాడు? ఒక న్యాయవాదిగా, ఒక తీర్పు తీర్చేటువంటి వాడుగా 3వ అధ్యాయంలో దేవుణ్ణి మనం చూడడానికి అవకాశం ఉంది. కాబట్టి 3వ అధ్యాయాన్ని మనం క్రమమైన విధానంలో అర్థం చేసుకోవాలంటే మొదటి 2 అధ్యాయాలు మనము అర్థం చేసుకోవాలి. మొదటి 2 అధ్యాయాలు దేవుడు ఏం తెలియజేస్తున్నాడు? ఒకటి, ఆయన సృష్టికర్త. 2, సృష్టించినటువంటి సమస్తాన్ని దేవుడు అనుగ్రహించున్నాడు. ఆయన తప్ప మరి ఎవరు కూడా అనుగ్రహించడం లేదు. అందువల్ల 3వ పాయింట్ ఏం చెప్తున్నాడు? ఆయన అది మాత్రం చేయడం లేదు, ఒక నిబంధనను సృష్టికర్తకి సృష్టికి మధ్య దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు.
ఆ నిబంధన అనేది అంటే ఆ నిబంధన అనేది క్రమముగా జరుగుతున్నట్లయితే, ఆ నిబంధన అనేది ఒక క్రమములో, దేవుడు చెప్పినటువంటి క్రమములో, నిబంధనలో నిలిచి ఉన్నట్లయితే, అది మనుషుడైనా సరే, సృష్టి అయినా సరే, ఎలాంటి సమస్య దేవునికి వానికి మధ్య ఉండదు. కానీ ఎప్పుడైతే ఆ క్రమం అనేది, ఆ గాడి అనేది తప్పుతుందో, నిబంధన అనేది ఎప్పుడైతే అతిక్రమించుతుందో, దేవుడు ఏమైనా హెచ్చరిస్తున్నాడంటే దేవుడు న్యాయాధిపతిగా వచ్చి నిలబడతాడు. ఆయన తీర్పు తీర్చేవాడుగా ఏం చేస్తాడు? ఆయన న్యాయాధిపతిగా నిలబడి ఆయన శిక్షిస్తాడు అని తెలియజేసేదే ఆదికాండము 3వ అధ్యాయం. కాబట్టి ఈ యొక్క 3వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేసేటప్పుడు, ఎప్పుడైతే నిబంధనను అతిక్రమించబడిందో, దేవుడు సృష్టికర్త కాబట్టి సృష్టించబడిన దాని మీద తనకు అధికారం ఉన్నది. కానీ నిబంధనను వారు అతిక్రమించినందువలన వారిని శిక్షించడానికి కూడా దేవునికి అధికారం ఉన్నది. అది తెలియజేయడానికే 3వ అధ్యాయం మనకి ఆలోచన చేయడం జరుగుతుంది. ఇప్పుడు 3వ అధ్యాయం మనము మొదటి 7 వచనాలు చదివాం. 3వ అధ్యాయము ఆదికాండము మొదటి 7 వచనాలు చదివాం. ఈ చదవడానికి ముందుగా ఏం చేయాలి? మనము వీటిని మనసులో ఉంచుకోవాలి. వీటిని మన మనసులో ఉంచుకున్నట్లయితే వివరణ అనేది మనకు క్లుప్తంగా అయిపోతుంది. కాబట్టి 3వ అధ్యాయానికి వెళ్ళడానికి ముందుగా మన మనసుకు ఉండాల్సినటువంటి 5 పాయింట్లు ఏమిటి నేను చెప్తాను, ఒకసారి మీరు నాతో కలిసి చెప్పండి. 1, దేవుడు సృష్టికర్త. 2, దేవుడు సమస్త ఈవులను అనుగ్రహించేవాడు. 3, దేవుడు నిబంధనను ఏర్పాటు చేయవాడు. 4, క్రమములో ఉన్నట్లయితే దేవునికి ఆ సృష్టికి మధ్య సమాధానం ఉంటుంది. 5, క్రమం తప్పినట్లయితే దేవుడు న్యాయాధిపతిగా నిలబడతాడు. ఆ విధంగా నిలబడినటువంటి ఒక అధ్యాయమే ఆదికాండము 3వ అధ్యాయం. అది ఎవరైనా సరే ఉండవచ్చు, మీరేగా ఉండవచ్చు, నేనైనా ఉండవచ్చు. సృష్టించినటువంటి దేవునికి సృష్టి మీద ఏమన్నది? అధికారం ఉంది. ఆయన శాసించగలడు. ఎప్పుడైతే నువ్వు క్రమాన్ని మారిపోతున్నావో, నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని జరిగించకుండా, దేవుని యొక్క నిబంధనలు నిలబడకుండా, ఎప్పుడైతే నువ్వు ఆ నిబంధన నుంచి నువ్వు తొలగిపోతున్నావో, ఒక నిబంధన అనేది ఏం చేయబడింది? ఒక వ్యక్తి ఇరువురు మధ్య నిబంధన జరుగుతుంది. నిబంధనలో ఒక వ్యక్తి ఏం చేస్తాడు? నిబంధనను అతిక్రమించినట్లయితే ఇంకో నిబంధన చేసినటువంటి ఇంకొక ఆయన ఏం చేస్తాడు? అతని మీద శిక్షను ఖరాయించవలేను. ఆ విధంగా జరిగినటువంటి ఒక సంఘటన గురించి ఈనాడు మనము చదవబోతున్నాం అని చెప్తున్నాడు. గమనించండి. ఈ యొక్క 5 పాయింట్లు మనం మనసులో ఉంచుకొని 3వ అధ్యాయం 1వ వచనం నుంచి మనము ఆలోచించి, ఇది ఎవరికైనా సందేహం ముందు తుడిచేస్తాను, లేకపోతే తుడిచేనా? మూడవ అధ్యాయం 1వ వచనాన్ని గమనించాలి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి కలిగినై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లు దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. మూడవ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు అపవాదికి మరి శరీరులకు మధ్య జరిగిన గొప్ప వివాదమును, ఒక యుద్ధాన్ని మనం ఇక్కడ ఆలోచన చేయడానికి అవకాశం ఉంది. ఇది మనకు చాలా అవసరము. ఎందుకంటే సాతానుడు ఎలాగూ శరీరులను లేక నరులను ఎలాగో వారి దగ్గరికి వస్తున్నాడు, ఎలాగో వారిని తన యొక్క ఇంపైన మృదువైనటువంటి మాటల చేత తన వైపు లాక్కొంచున్నాడు. ఎలాగో కొద్దిగా తన యొక్క మాటలను వారి యొక్క హృదయంలోనికి పంపించి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమింపజేయడానికి మనుషులను ప్రేరేపిస్తున్నాడో ఈ యొక్క అధ్యాయం అనేది మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ యొక్క అధ్యాయాన్ని మనం చదవడం అనేది ఎంతో ప్రయోజనకరమైనటువంటిదిగా మనకు ఉంటున్నది.
కాబట్టి శరీరులకి మరియు అపవాదికి మధ్య జరిగినటువంటి గొప్ప పోరాటం అనేది 3వ అధ్యాయంలో చూస్తుంది. ఈనాడు మనం కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, లేదని చెప్పడం లేదు. మనము శరీరులుగా ఉన్నాం. అపవాది ఏం చేస్తాడు? ఆనాడు ఏ విధంగా అయితే స్త్రీ దగ్గరికి వచ్చాడు, అలాగనే ఈనాడు మన దగ్గర సాతానుడు ఏం చేస్తున్నాడు? వస్తున్నాడు. స్త్రీ వచ్చి అపవాది దగ్గరికి వెళ్ళలేదు. ఎవరు అపవాది దగ్గరికి వచ్చారు? 3వ అధ్యాయం 1వ వచనం, దేవుడిని యెహోవా చేసిన భూజంతువులను సర్పం విత్తుగా, అది ఆ స్త్రీతో. ఈ యొక్క స్త్రీ ఎక్కడున్నది? ఏదైనా తోటలో ఉన్నది. సర్పం ఎక్కడుండాలి? ఏదైనా తోట బయట ఉండాలి. లేనట్లయితే బయట ఉన్నటువంటి సర్పము లోపల ఉన్నటువంటి స్త్రీతో మాట్లాడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతున్నది? ఇప్పుడు ఏదైనా తోటలోనికి వచ్చినటువంటి సర్పము ఎవరి దగ్గర మాట్లాడుతున్నది? ఇప్పుడు స్త్రీతో మాట్లాడుతున్నది. మనం అనేక సందర్భాల్లో మనం పాపం దగ్గరకు పోవడాల్సిన అవసరం లేదు. పాపం అనేది మనల్ని ప్రేరేపించడానికి ఇతరులు ఏం చేస్తారు? మన దగ్గరకు వస్తారు. సాతానుడు అలాగే ఏం చేశాడు? ఇప్పుడు రావడం అనేది జరిగింది. ఇప్పుడు మనము అనేకమైన విషయాలను గురించి ఆలోచన చేయాల్సిన అవసరం అనేది ఉంటున్నది. ఒకటి, ఇక్కడ సర్పాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు? సర్పము. కరెక్టేనా? సర్పం అనేది మన దృష్టిలో ఏ విధంగా ఉంది? సర్పం అనేది మనం మాట్లాడేది వచ్చి సాతాను గురించి మాట్లాడటం లేదు. ఇప్పుడు జనరల్గా మన మధ్యలో ఉన్నటువంటి సర్పాలను గురించి మనం విని ఉన్నాం. ఆ సర్పం అనేది ఏ రకమైనటువంటి పరిధులు అది పరిగణించబడింది? ప్రాకేటంటిది, అంతేనా? ప్రాకేటంటి జంతువులతో పోల్చబడింది అది. కానీ మోషే గారు దేవుని యొక్క అనుమతితో ఇక్కడ చెప్పినటువంటి సర్పాన్ని ప్రాకేటంటి జంతువులను కూడా దేవుడు సృష్టించాడు. వాటితో పోల్చడం లేదు. దేనితో పోలుస్తున్నాడు? జంతువులతో పోలుస్తున్నాడు. గమనించండి 3వ అధ్యాయం 1వ వచనం, దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో, జంతువుల్లో ఒకటి ఏది? పాకేటంటే వాటిలో ఒకటని చెప్పలేదు ఆయన. ఆయన ఏం చెప్తున్నాడు గమనించండి? భూజంతువులలో, అంటే జంతువుల గురించి మనం విని ఉన్నాం. జంతువులు అనేది ఏం చేయాలి? ఒకటి నడవాలి, లేనట్లయితే ఏం చేయాలి? ఏదో ఒక రకంగా ఉండాలి. అందువలన మనకి ఏ క్రమంలో సర్పం ఉన్నదో మనకు తెలియదు. అయితే మోషే గారు ఏం చేశారు? ఇక్కడ ఒట్టి సర్పాన్ని మనం మాట్లాడుతున్నాం. దీన్ని ఏం చేస్తామంటే తర్వాత మనం అపవాదికి పోల్చడం అనేది జరుగుతుంది. మొదటి సర్పం అనేది ఎలాగ ఉంటున్నదో మీరు గమనించారు. ఈ సర్పం అనేది మామూలుగా సర్పమే, మామూలుగా మనం చూసేటువంటి సర్పము. కానీ ఏదైనా తోటలో అనేక రకాలైన సర్పాలు ఉన్నాయి. అనేక రకాలైనటువంటి సర్ప జాతులు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, వేల కొలది రకాలైనటువంటి సర్ప జాతులు అనేది ఈ భూమి మీద ఉన్నాయి. అది ఏ రకమైన సర్పమో మనకు తెలియజేయబడలేదు. ఇది ఏ రకమైన సర్పం అని ఇక్కడ మనకు తెలియజేయబడలేదు. కానీ ఇక సర్పం అనేది మోషే గారు ఏం చేశారు? భూజంతువులలో ఒకటని ఇక్కడ తెలియజేయడం జరిగేది. మనం ఉన్నదాన్ని చదువుతున్నాం, లేని దాని గురించి మనం మాట్లాడటం లేదు. ఈ యొక్క సర్పం ఏం చేసింది? ఇప్పుడు ఆ యొక్క సర్పం అనేది ఎలాగున్నదని తెలియజేస్తున్నాడు. గమనించండి, ఈ యొక్క సర్పం అనేది ఏం చేస్తుంది? ఇప్పుడు వచ్చి ఎవరితో మాట్లాడుతున్నది? ఎవరితో మాట్లాడుతున్నది? స్త్రీతో స్త్రీ అన్నట్లయితే ఆ స్త్రీతోనే మాట్లాడు. ఆమె పేరే స్త్రీ. ఆమెతో అవతో మాట్లాడడం జరుగుతున్నది. దాని అర్థం ఏమిటి? వెంటనే సర్పం వచ్చి అవతో మాట్లాడినందున ఆశ్చర్యపోయి, నువ్వేంది నా దగ్గర మాట్లాడేది అని అన్నదామే లేదు. ఆమె అలాగలేదు. దాని అర్థం ఏమిటంటే ఆదాము అవ్వలు అనేకమైన జంతువుల మధ్య వారు ఉన్నారు కాబట్టి వీరితో కలిసిమెలిసి తిరిగేటువంటి ఒక పరిమాణం అనేది వారి మధ్యలో ఉండడానికి అవకాశం ఉంది. వారి మధ్యలో ఇప్పుడు సర్పం చూసిన వెంటనే అవ్వ చేంజ్ చేయలేదు, మాట్లాడినప్పుడు ఆశ్చర్యపడలేదు. ఆమె ఆశ్చర్యపడలేదు. ఆశ్చర్యపడి నువ్వేంది నా దగ్గర మాట్లాడేది అనలేదు ఆమె.
ఏమని చెప్తున్నారు? 3వ దేవుడని యెహోవా చేసిన భూజంతువుల సర్పము యుక్తి కలిగిందై ఉండెను. సర్పం వచ్చి ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆమె ఏం చేయలేదు, ఆమె ఆశ్చర్యపడినటువంటి అవసరం లేదు. దాని అర్థం ఏమిటంటే, ఒకవేళ ఇలాంటి జంతువులతో వారు కలిసిమెలిసి ఉండడానికి అవకాశం అనేది ఉంటున్నది. అందువలన అది సర్పం గురించి మాట్లాడదు. రెండోది గమనించండి, సర్పము తనంతట తాను నిర్దోషమైనదే, దానిలో ఎలాంటి సమస్య లేదు. సర్పం మామూలుగా సర్పాన్ని గురించి మాట్లాడుతున్నాం మనం వచ్చి సాతానుని గురించి మనం ఇప్పటివరకు ఇంకా ఇంక్లూడ్ చేయలేదు. మామూలుగా ఒక సర్పము, దేవుడు సృష్టించినటువంటి ఒక సర్పాన్ని తీసుకుంటున్నాం. ఆ యొక్క సర్పం అనేది మామూలు సర్పమే. ఆ సర్పం అనేది తనంతట తాను ఎలాంటి దోషం లేనటువంటిది. మరియు ఆ యొక్క సర్పం అనేది ఏ విధంగా ఉంటున్నది? స్త్రీతో వచ్చి మాట్లాడేటువంటిది. అది భూజంతువుల్లో ఒకటిగా పోల్చబడింది. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, ఆ సర్పం అనేది ఏం చెప్తున్నాడు ఆయన? 3వ దేవుడు యెహోవా చేసిన సమస్త భూజంతువుల సర్పము యుక్తి కలిగిదై ఉండెను. అన్నిటికంటే యుక్తి కలిగింది కాదు, జంతువులు ఇది కూడా యుక్తి కలిగినటువంటిదే. ఇది అన్ని భూజంతువుల కన్నా యుక్తి కలిగింది కాదని చెప్పలేదు ఆయన. ఆ విధంగా చెప్తున్నాడు ఆయన? ఆ విధంగా చెప్పలేదు. అని చెప్తున్నాడు, దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి కలిదై ఉండెను. అన్నిటికంటే కాదు, యుక్తి కలిగింది అంతే. యుక్తి కలిగినటువంటి ఒక సర్పం అది. ఆ యొక్క సర్పం అనేది యుక్తి కలిగినటువంటిది. అయితే సర్పము తనంతట తాను నిర్దోషమైనదే, ఎలాంటి సమస్య లేదు. దానివల్ల మనకు ఎలాంటి సమస్య అనేది లేదు. అయితే శపించడానికి ముందుగా ఈ సర్పము ఎలాగున్నదో ఎవరికి తెలియదు. ఈ సర్పం అనేది భూజంతువులతో పోల్చబడిన సరే, ఈ సర్పం అనేది శపించబడ్డానికి మునుపు ఈవెన్ మోషే గారికి కూడా తెలియజేయబడి ఉంటే తెలియజేయబడింది. ఎందుకంటే మోషే గారు దీన్ని 1500 సంవత్సరాల తర్వాత 2550 సంవత్సరాల తర్వాత రాయడం జరుగుతుంది. ఎప్పుడో జరిగిన 2550 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక చరిత్రను ఏం చేస్తారు? మోషే గారు రాయడం అనేది జరుగుతుంది. మోషే గారు కూడా దాన్ని చూడలేదు, దేవుడు తెలియజేశాడు, అలాగే ఆయన రాయడం జరిగింది. కాబట్టి శపించడానికి ముందుగా ఏ సర్పమైతే అవ్వతో వచ్చి మాట్లాడినదో, ఏ సర్పముతో అయితే అవ్వ చూసి ఆశ్చర్యపడకుండా సర్వసాధారణంగా మాట్లాడినదో, ఆ సర్పం శపించడానికి ముందు ఏ విధంగా ఉన్నదో ఎవరికి కూడా అది తెలియదు. కొంతమంది చెప్పవచ్చు జంతువులు కాబట్టి కాళ్ళు ఉన్నది అనవచ్చు, మనకు తెలియదు. కొంతమంది చెప్తారు ఈ సర్పం అనేది ఎగిరేటది అంటున్నారు, మనకు తెలియదు. యెషయా గ్రంథంలో ఒక అధ్యాయంలో మనకు చెప్పబడింది, సర్పం అనేది ఎగిరే సర్పం అని ఒకటి చెప్పబడింది. మనం చదువుతాం దానికి ఆ విధంగా ఉన్న సర్పం అనేసి వాళ్ళు చెప్తారు, అది కూడా మనకు తెలియదు. ఇక్కడ దేవుడు సర్పం అని చెప్పాడు, మనం ఏం చేద్దాము? అలాగనే సర్పంగా తీసుకోవడం అనేది జరుగుతున్నది. అయితే ఈ సర్పం అనేది సాతాను వలన, అపవాది ద్వారా ఇదేం చేయబడింది? ఇది ప్రేరేపించబడినదిగా ఉంటున్నది. ఈ మామూలు సర్పమే, ఇది మామూలు సర్పమే. ఈ మామూలు అంటే సర్వసాధారణంగా దేవుడు సృష్టించినటువంటి సర్పము అపవాది ద్వారా ప్రేరేపించబడినటువంటిది. అపవాది ద్వారా ప్రేరేపించబడినటువంటి ఒక సర్పం అందువల్లనే మాట్లాడగలిగింది. అందువలన యొక్క స్త్రీ దగ్గరకు వచ్చి స్త్రీతో మాట్లాడడానికి అవకాశం ఏర్పడింది. సర్పం తనంతట తాను మాట్లాడలేదు, ఏ సర్పం మాట్లాడినట్లుగా మనము చూడలేము. సర్పాన్ని దేవుడు శపించినప్పుడు ఇక మీద నువ్వు మాట్లాడలేవు అని చెప్పలేదు ఆయన. ఇక మీద నువ్వు భూమి మీద పాకుతావు అని చెప్పాడు. ఆహార పద్ధతులు మార్చబడింది, అది జీవించేటువంటి పద్ధతి మార్చబడింది. కాబట్టి సర్పం అనేది ఏం చేసింది? ఎప్పుడైనా సరే ఆ యొక్క ఇసుని మాత్రమే అది ఉపయోగించేటువంటిది. అయితే ఇక్కడ ఆయన చెప్తున్నాడు, ఈ యొక్క సర్పము ఏది బాహ్యమైనటువంటి మనం చూసేటువంటి ఒక సర్పం అనేది, ఆనాడు ఏ సర్పముతో అయితే అవ్వ మాట్లాడినదో ఆ సర్పం అనేది సాతాను వలన ప్రేరేపించబడినదై ఈ విధంగా మాట్లాడడానికి అవకాశం ఉంది. ఆ సర్పమును అపవాదే ప్రేరేపించాడని మనుషులకు అనేక సంవత్సరాల వరకు, 3000 సంవత్సరాల వరకు ఎవరికి కూడా తెలియదు. కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనంలో
ఎవరని అక్కడ తెలియజేయడం జరుగుతుంది, గమనించాలి. ఇరవై అధ్యాయం 2వ వచనం. అతడు అది సర్పమును అనగా అపవాదియు సాతాను. ఈ యొక్క సాతాను అనేది ఎవరి వల్ల ప్రేరేపించబడింది? ప్రకటన 20వ అధ్యాయం 2వ వచనంలో అతడు అది ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములు పడవేసి ఆ 1000 సంవత్సరం వరకు మోసపరుచుకున్నట్లు అగాధములో మూసివేయడం జరిగింది. కాబట్టి అనేకమైన సంవత్సరాల క్రితము పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నాడు? ఆనాడు సర్పం వెళ్ళి నేరుగా అవ్వను మోసపరచలేదయ్యా. నేరుగా మామూలుగా సర్పం ఉంది కదా, ఆ సర్పం వెళ్ళి నేరుగా అవ్వను మోసపరచలేదు. ఆ సర్పం అనేది అపవాది వలన ప్రేరేపించబడినదే. అపవాది దాన్ని ఒక ఆధారంగా తీసుకొని, ఉదాహరణ గమనించాలి. యేసుక్రీస్తు వారు నీ అప్పగించినటువంటి ఇస్కరియోతు యోధ ఎలాంటి వాడు? అపవాది సంబంధి. అతడు అపవాది ఏం చేశాడు? అపవాది వలన ప్రేరేపించబడ్డాడు. కానీ ఇస్కరియోతు యోధాని అపవాదా? కాదు, ఇది సర్పమే. అలాగే సాతానుని వలన ఏం చేయబడింది? ప్రేరేపించబడింది. మనం చెప్పొచ్చు, ఎందుకు సర్పాన్ని తీసుకున్న మరేదైనా తీసుకోవచ్చు. అప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఏది కూడా లేదు, మనుషులు ఎవరు లేదు. ఉన్నది ఆదాము అవ్వలే, మనుషులు ఎవరు కూడా లేదు. ఒకవేళ అక్కడ ఇస్కరియోతు యోధ ఉన్నట్లయితే ఒకవేళ ఆ విధంగా జరిగేదేమో. అక్కడ యోధ ఎవరు లేదు, ఇద్దరే ఉన్నటువంటి వారు, ఇద్దరు అవ్వవతంలే. అయితే భూజంతువులలో యుక్తమైనది ఏది ఉన్నది? సర్పం ఉన్నది. కాబట్టి దాన్ని ఏం చేసాడు? సాతానుడు ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకొని ఇప్పుడు ఏం చేసాడు? ఇప్పుడు అవ్వని మోసగించడానికి, ప్రేరేపించడానికి ముందుకెళ్ళడం అనేది జరుగుతున్నది. ఇప్పుడు సమస్య ఏమిటంటే, ఆనాడు అవ్వను మోసపరిచినటువంటి సర్పము ఆనాడు ఎలాగైనా సరే అవ్వను ఏం చేసింది? మోసగించేసాడు. ఇప్పుడు ఆ మోసం వలన మనం ఏం చేస్తున్నాం? అనేకమైన విషయాలు తెలుసుకుంటున్నాం. మనం కూడా ఏం చేయబడడానికి అవకాశం ఉంది? అలాగను మోసపరచబడ్డానికి అవకాశం ఉంది. అయితే అలాగ మోసపరచబడ్డానికి అవకాశం ఉందని దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పడం మాత్రం కాదు, సంఘం అంతా ఆ విధంగా మోసగించబడ్డానికి అవకాశం ఉన్నదని పరిశుద్ధాత్ముడు కొరింథీ సంఘాన్ని హెచ్చరించడం జరిగింది. 2 కొరింథీ 11వ అధ్యాయము 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి. ఏం చెప్తున్నాడు ఆయన? సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు. ఎవరు మోసపరిచింది? సర్పం ఎవరిని మోసపరిచింది? ఎప్పుడు మోసపరిచింది? ఆదికాండంలో. అవునా? ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, క్రీస్తు యొక్క సంఘాన్ని కూడా మోసపరచబడడానికి అవకాశం ఉంది. ఆనాడు సర్పం ఏం చేశాడు? అపవాది ఏం చేశాడంటే అవ్వను మోసపరిచాడు. ఆ రోజు అపవాది ఏం చేశాడు? సర్పము ద్వారా వెళ్ళి అవ్వని మోసపరిచాడు. అదే కదా చెప్తున్నాడు 11వ అధ్యాయం 3వ వచనం గమనించండి. 2 కొరింథీ పత్రికలో సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు. సర్పం ఎలాగున్నది? కుయుక్తి కలిగింది, యుక్తమైనటువంటిదే. కానీ తన యొక్క కుయుక్తి చేత అవ్వను ఏం చేశాడు? ఆ రోజు సాతానుడు ఏం చేశాడు? మోసపరిచాడు. ఇప్పుడు మనకి ఆనాడు మోసపరిచిన సర్పానికి మనకేం సంబంధం అయ్యా? నాకు దానికేం సంబంధము? ఆనాడు ఆమెను మోసపరిచింది కదా, నేను జాగ్రత్త కలిగి ఉంటాను కదా అని నువ్వు అనుకున్నట్లయితే పొరపాటు.
పరిశుద్ధాత్ముడు అపోస్తులైన పౌలు గారి ద్వారా ప్రేరేపించబడిన వాడై 2 కొరింథీ 11:3 ఆనాటి కొరింథీ సంఘానికి రాస్తూ, ఆనాడు అవ్వ ఎలాగైతే సర్పం వలన మోసగించబడినదో అలాగ నాకు చెప్తున్న గమనించారు. అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలుతున్న సరతల నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునని భయపడుచున్నాను. ఎవరు భయపడేది? ఎవరు భయపడింది? దేవుని యొక్క అన్ని జనులకు సువార్తను ప్రకటించినటువంటి అపోస్తులుడు, ప్రధానమైనటువంటి అపోస్తులుడు, అనేకమైన స్థానిక సంఘములను ఆనాడు కట్టినటువంటి ఒక అపోస్తులుడు. ఆనాడు దేవుని యొక్క శక్తి ఆయనకు ఉన్నది, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఆయన చేతిలో ఉన్నది. ఆయన కొరింథీ సంఘాన్ని చూసి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు భయపడుతున్నాడు. ఏమని భయపడుతున్నాడు? అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరిని? అవ్వని. అవ్వ ఏం చేసింది? అవ్వ మోసగించబడింది. అయితే ఇప్పుడు ఆయన చెప్తున్నాడు 11వ వచనంలో, మీ మనస్సులను చెరపబడి, మీ మనసులు ఏం చేయవచ్చును? సాతానుడు చెరిపేయడానికి అవకాశం ఉన్నది. రెండోది అని చెప్తున్నాడు, క్రీస్తు ఎడల సరళత నుండి మరియు పవిత్రత నుండి, మీ యొక్క పరిశుద్ధమైన జీవితము నుండి, క్రీస్తు ప్రభువారి యొక్క సహవాసము నుండి మీరు ఎలాగైనా సరే ఆనాడు ఏ విధంగా అయితే వారి యొక్క నిర్దోషత్వము నుంచి, ఎలాగైతే దేవుని యొక్క సహవాసము నుంచి ఆనాడు ఆ యొక్క సర్పము అవ్వను మోసగించి దేవుని దగ్గర నుంచి తొలగింపజేసినదో, అలాగునే ఈనాడు క్రీస్తు యొక్క సంఘాలని ఎవరేం చేయడానికి అవకాశం ఉంది? అదే సర్పం మోసగించడానికి అవకాశం ఉంది. ఒక ఆయన చెప్తున్నాడు, నాకంత భయం లేదు, నేను ధైర్యంగా ఉన్నాననేసి. లేదు, పౌలు గారు భయపడుతున్నారు. అపోస్తులైన పౌలు గారు ఏం చెప్తున్నారు? ఎట్లయినను తొలగిపోనేమో అని ఏం చేస్తున్నాను? నేను భయపడుచున్నాను. మనకు ఆ భయం ఉన్నది ఆలోచించే. ఆనాడు ఏదైనా తోటలో, ఇక్కడ ఏదైనా తోటే కదండి ఇది, ఏదేడు తోటలో ఎన్ని సర్పాలు ఉన్నాయి? తోటలో ఒకే సర్పం ఉంది, కానీ తోటకు బయట అనేకమైన సర్పాలు ఉన్నాయి. ఆనాడు తోటలో ఒకే సర్పం ఉన్నది, అవను మోసగించింది. కానీ తోటకు బయట అనేకమైన సర్పాలు ఉన్నాయి. సృష్టించినటువంటి జంతువులు ఎన్ని యుక్తి కలిగిన సర్పాలు ఉన్నాయో, ఎన్ని సర్పాలు ఉన్నాయో ఆలోచించే. అలాగే లోకంలో ఎన్ని సర్పాలు ఉండాలి, లోకంలో ఎన్ని సర్పాలు ఉండాలి మనము ఆలోచించేయాలి. కాబట్టి ఆనాడు సాతానుడు ఏం చేశాడంటే, ఒక ఏదైనా తోటలో ఒకే సర్పమే ఒక అవ్వను మోసగిస్తే, ఈనాడు లోకంలో అనేకమైన సర్పాలు ఉన్నాయి. ఆ సర్పాలు ఏం చేస్తున్నది? మోసగిస్తూనే ఉన్నది. ఆ యొక్క భయం అనేది ఎవరికి ఉన్నది? అపోస్తలుడైన పౌలు గారికి ఉంటున్నది. మనకు అలాంటి భయం ఉన్నదా లేదని చూసుకోవాల్సినటువంటి అవకాశం అనేది ఉంటున్నది. ఇప్పుడు రెండో పాయింట్కి వెళ్తున్నాం. కాబట్టి సర్పం ఎవరు చూసేసాం. ఈ రెండో పాయింట్లో మనం ఏం చూడబోతున్నామంటే, ఈ సర్పం అనేది వాస్తవానికి ఎలా శోధించింది, ఎలాగూ శోధించబడింది, ఎలాగూ అవ్వ సర్పం వలన శోధించబడినది. ఎలాగూ శోధించబడింది? సాతానుడు ఏం చేశాడంటే, సర్పమును తనకొక సాధనంగా తీసుకొని, సర్పము సాతానుడు ఏం చేసేటప్పుడు ఒక సాధనంగా, ఒక పరికరంగా ఉపయోగించుకున్నాడు. ఒక పరికరంగా ఉపయోగించుకొని ఎవరిని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అవ్వని శోధించడానికి రావడం అనేది జరుగుతున్నది. మొదటి పాయింట్లు ఏం చూసాం? అది సర్వసాధారణమైన సర్పమే, అది యుక్తి కలిగినటువంటిదే, అది భూజంతువుతో ఒకటిగా పోల్చబడింది. ఆ సర్పం అనేది ఏం చేసింది? ఇప్పుడు ఆ సర్పం అనేది సాతానునికి ఒక పరికరము, ఒక సాధనంగా మారింది. ఈ సాధనం అనేది ఏం చేయవచ్చును? ఆనాడు సర్పం కావచ్చును, మరి కొంతకాలానికి కయ్యను కావచ్చును, మరి కొంతకాలానికి ఆకాను కావచ్చును,
మరి యేసుక్రీస్తు వారి కాలంలో ఉన్నటువంటి పరిశీలన శాస్త్రులుగా కూడా ఉండొచ్చును. పరిశీలన శాస్త్రం చూసి యేసుక్రీస్తు వారు మరియు బాప్తిస్మ యోహాను గారు ఏం చెప్పారు? సర్ప సంతానమా అని చెప్పాడు ఆయన. ఇక్కడ వదిలిపెట్టినటువంటి సర్ప సంతానాన్ని ఎక్కడ కనుగొన్నాడు ప్రభు? ఎక్కడ కనుగొన్నారు యోహాను గారు? ఆయన జీవించినటువంటి జనాల్లో పరిశీలన సదిశీలను చూసి మీరు సర్ప సంతానం అని చెప్పాడు ఆయన. ఆ సర్పానం అనేది ఒక సర్పంతో వెళ్ళిపోలేదు. అది ఆ సర్పం అనేది ఏం చేసింది? ఇప్పుడు తన ఆయన సంతానాన్ని భూమి మీద ప్రాకింపజేసింది. కాబట్టి ఏ దేవుని తోటలో ఉన్న ఒక సర్పాన్ని గురించి నీవు నేను బయటపడాల్సిన అవసరం లేదు. ఏదేనికి బయట ఉన్నటువంటి లోకంలో ఎన్ని సర్పాలు ఉన్నాయో దాని గురించి నీవు నేను భయపడాల్సిన అవసరం ఉంది. ఏం చేస్తుంది ఆ సర్పము? కొరింథీ సంఘంలో ఆయన తెలియజేస్తున్నాడు, ఎలాగైనా సరే మీ యొక్క పరిశుద్ధత నుంచి మీరు తొలగిపోవడానికి, దేవునితో ఉన్నటువంటి సహవాసం నుంచి మీరు తొలగిపోవడానికి, ఆనాడు ఎలాగైతే సాతానుడు క్రియ జరిగించి మోసం చేసి అవ్వని దేవునికి దూరం చేశాడో అలాగనే మనమందరం కూడా చేయబడ్డానికి అవకాశం ఉంది. అవకాశం ఉందని తెలియజేయడం అనేది జరుగుతున్నది. సో మొదటి పాయింట్లో మనం ఏం చూస్తున్నామంటే ఇది సర్వసాధారణమైనటువంటి సర్పమే. మొదటి పాయింట్లో మనం ఆలోచన చేయాలి. ఇక్కడ నుంచి మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏమిటంటే, మొదటగా సర్వసాధారణమైనటువంటి సర్పం అది వచ్చి సర్పమే, దాంట్లో ఎలాంటి సమస్య లేదు. ఎందుకంటే 1వ వచనం మనం తెలియజేశాడు, అది భూజంతువులలో ఒకటని చెప్పాడు. అందువలన ఈ యొక్క సర్పం ఏది కాదు? సాతానుడు కాదు. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడంటే భూజంతువులలో ఒకటి. భూజంతువుల్లో ఒకటి అన్నప్పుడు సాతాను తీసుకొచ్చి మనం ఇక్కడ కూర్చొని పెట్టలేదు. భూజంతువుల్లో ఒకటి కాదు సర్పము, సాతానుడు. భూజంతువుల్లో ఒకటి సర్వసాధారణమైన సర్పం. మనం చూసినటువంటి సర్పములు అనేది ఒక సర్పం. అది అలాంటి ఒక సర్పము భూజంతువుల్లో ఒకటి. అంతేగాని ఆ సర్పమే సాతానుడు కాదు. కానీ సాతాను యొక్క సాధనంగా సాతానుడు ఏం చేశాడు? సర్పాన్ని ఉపయోగించుకున్నాడు. అయితే మొదటగా మనం ఆలోచన చేయాల్సింది ఇది సర్వసాధారణమైనటువంటి సర్పమే. ఎందుకంటే మోషే గారు 3వ అధ్యాయం తెలియజేస్తున్నాడు, అది భూజంతువులలో ఒకటిగా ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క సర్పం అనేది ఏ సర్పమైనా సరే మాట్లాడడానికి శక్తి లేనటువంటిది. ఉదాహరణకి ఈ సర్పం మాట్లాడిందని మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాలలో దేవుడు మాటల్ని గాడిద కొడిచున్నాడు. సర్పానికి మాత్రం కాదు, మాటలను ఇవ్వడానికి. సాతానుడు ఏం చేశాడు? ఇప్పుడు సాతానుని సాధనంగా ఉపయోగించుకొని ఆ యొక్క సర్పాన్ని మాట్లాడే విధంగా చేశాడంటే దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? ఆ యొక్క అవకాశాన్ని అనుగ్రహించున్నాడు. అలాగునే దేవుడు ఏం చేశాడు? గాడిద కూడా మాట్లాడడానికి కొన్ని సందర్భాలు లేఖనాలు మనము చూడడానికి అవకాశం ఉంది. సంఖ్యాకాండం 22వ అధ్యాయము 21 నుంచి 30 వచనాలలో. సంఖ్యాకాండము 22వ అధ్యాయము. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 21వ వచనం నుంచి కానీ మీరు గమనించినట్లయితే అక్కడ గాడిద ఏం చేయడం జరిగింది? మాట్లాడడం అనేది జరుగుతున్నది. 28వ వచనంలో, అప్పుడు యెహోవా గాడిదకు వాక్కునిచ్చిన గనుక నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసితిని బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమైనడు నేను చంపుదన్న గాడిదను. అందుకు గాడిద, నేను నీ దారిని మొదలు నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేను ఎప్పుడు నీ గిట్లు చేయకద్దా అని బిలాముతో అనగా అతడు లేదనను. కాబట్టి కొన్ని సందర్భాలు ఏం చేయబడడం జరిగింది? వాక్ అనే జంతువులకు కూడా అనుగ్రహించబడింది. మూడోది, ఇది సర్వసాధారణమైన సర్పమైన సరే ఒకటేం చేసాం మనము, ఇది సర్పమే. అయితే ఈ యొక్క సర్పం అనేది ఏమిటి? నేను ఈ విషయం రాస్తాను, కొద్దిగా బోర్డులో రాస్తాను చూడాలి.
కాబట్టి ఇది సర్వసాధారణమైన సర్పం అని చూసాం మొదటగా. ఈ యొక్క సర్పం అనేది ఏం చేస్తుంది? భూజంతువులలో ఒకటే. రెండోది అని చెప్తున్నాడు, ఇది మాట్లాడేటువంటి వరాన్ని దేవుడు ఒకవేళ అనుగ్రహించి ఉండడానికి అవకాశం ఉంది. అది సాతాను ఒక సాధనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి సాతానుడు ఒక సాధనంగా ఏర్పాటు చేసుకున్నాడు. సాతానుడు సాధనంగా ఏర్పాటు చేసుకున్నాడు. అయితే దీంట్లో ఒక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, సాతానుడు సాధనంగా ఎవరినైతే ఉపయోగించుకుంటాడో, సాతానుడు సాధనంగా ఎవరైతే వాడబడుచున్నారో, సాతాను వలన ఎవరైతే ప్రేరేపించబడుచున్నారో వారు కూడా తమ శిక్షను వారు పొందాల్సిందే. వారు కూడా ఏం చేయాలి? శిక్షణ పొందాలి. అయా నన్ను సాతానుడు ఉపయోగించుకున్నాడు కదా, అందువలన ఇస్కరియోతు యూదా అనేటువంటి వాడిని శిక్ష నుంచి తప్పించలా. అందువలన ఆనాడు శిక్ష నుంచి తప్పించబడ్డానికి ఆనాడు ఏం చేశారు? ఆనాడు అననీయ సపర్యాలను దేవుడు ఏం చేయలేదు? వదిలేయలేదు. వారు కూడా శిక్షించబడ్డారు. శిక్షించబడ్డారు. కాబట్టి మొదటి పాయింట్లో ఇది సర్పమే, భూసంబంధమైనటువంటి ఒక సర్పం. అది మామూలు సర్పమే, నిర్దోషమైనది, కానీ యుక్తి కలిగినటువంటి ఒక సర్పము. భూజంతువులన్నింటిలో ఒక యుక్తి కలిగినటువంటిది. ఈ యొక్క సర్పం అనేది ఏమిటి? భూజంతువుల్లో ఒకటి. రెండోది ఒక మాట్లాడే వరం అనేది అనుగ్రహించబడింది. మూడోది వచ్చి సాతానుడు ఈ యొక్క సర్పాన్ని ఒక సాధనంగా తీసుకున్నాడు. అందువల్ల నాలుగో దాంట్లో ఒక పాయింట్లో నాలుగోది ఏం చెప్తున్నామంటే, సాతానుడు ఎవరినైతే సాధనంగా తీసుకుంటున్నాడో, అది ఎవరైనా కావచ్చు, మీరైనా కావచ్చును, నేనైనా కావచ్చు, అది పామైనా కావచ్చును, మరి ఏదైనా కావచ్చు. ఎవరైతే ఉపయోగించబడతారో వారు కూడా ఏం చేయబడతారు? దేవుని వలన శిక్ష కారకులు అవుతారు. అందువలన సాతానుడు ఆ యొక్క సర్పం అనేది ఏం చేయబడింది? దేవుని వలన శిక్షించబడ్డం అనేది జరిగింది. దాన్ని మనం రెండోది చదువుతాం. రెండో పాయింట్ గమనించాలి. దీంట్లో మనం గమనించాల్సిన రెండో పాయింట్ ఏమిటంటే, సాతానుడు ఇక్కడ సర్పాన్ని తనకొక సాధనంగా తీసుకున్నందువలన ఇక్కడ కూడా సాతానుడు ఏమని పిలువబడుచున్నాడు? సర్పంగానే పిలువబడుచున్నాడు. సాతానుడు ఏం చేసేప్పుడు యేసుక్రీస్తు వారు నేనేమనుకుంటున్నారని ఆయన అపోస్తులను అడిగాడు. మత్తయి 16వ అధ్యాయంలో. మత్తయి 16వ అధ్యాయంలో అడిగినప్పుడు 16వ వచనం నుంచి మాట్లాడబడుతుంది. ఆయన చెప్పాడు, కొందరు ఈ విధంగా అనుకుంటున్నారు, కొందరు ఆ విధంగా అనుకుంటున్నారని చెప్పడం జరిగింది. అయితే మన పేతురు గారు ఏం చెప్పారు? నువ్వు సజీవుడగు దేవుని కుమారుడు అని ఆయన సాక్ష్యం ఇవ్వడం జరిగింది. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశాడంటే, ఇది నీకు ఏ శరీరం కూడా బయలుపరచబడలేదు, అది పైనుంచి నీకు బయలుపరచబడలేను. అందువలన నీకేం చేస్తున్నాను? నేను పరలోక రాజ్యపు తాలపు చెవులని నీ చేతికి ఇచ్చానని ఒక ఆశీర్వాదాన్ని తెలియజేశాడు. అయినని సరే 20వ వచనం గమనించాడు. ఇరవై 21వ వచనం, 22వ వచనము, 23వ వచనం గమనించాను. 22వ వచనం 21 నుంచి, అప్పుడు నుండి తాను యెరూషలేమునికి వెళ్ళి పెద్దల చేతను, ప్రధానుల చేతను, శాస్త్రుల చేతను అనేకమైన హింసలు పొంది చంపబడి 3వ దినం లేచుట అగత్యమని యేసు ఆ శిష్యులు తెలియజేయగా మొదలుపెట్టాను. పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా నీకు దూరమవును గాకని, నీకెన్నడూ కలుగుగాకని ఆయనని గద్దించాను. ఇప్పుడు గమనించి 21వ వచనంలో, అయితే ఆయన పేతురు వైపు చూచి, సాతానా నా వెనక పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీ మనుషుల సంగతిని ఆలోచించున్నా కానీ దేవుని సంగతులు నువ్వు ఆలోచన చేయడం లేదు. ఎవరు చేపట్టుకున్నారు? యేసుక్రీస్తు చేయని ఎవరు పట్టుకున్నారు? పేతురే పట్టుకున్నారు. ఎవరు మాట్లాడుతున్నది? పేతురే మాట్లాడుతున్నారు. కానీ ఈ మాటలను పేతురు తనంతట తాను మాట్లాడడం లేదని సాతానుడే
పేతురు ద్వారా మాట్లాడుతున్నాడని గుర్తించిన ప్రభు ఏం చేశాడు? వెంటనే పేతురు నా వెనక్కి పొమ్మని చెప్పాడు ఆయన? లేదు, సాతాను నా వెనక్కి. సో ఆనాడు ఏ విధంగా అయితే యేసుక్రీస్తు వారు పేతురుని చూసి సాతానుడు అని చెప్పాడు, పేతురే సాతాను కాదు, పేతురే సాతానుడు కాదు. కానీ పేతురుని సాతానుడు ఏం చేశాడు? ఉపయోగించుకున్నాడు. అలాగునే ఇక్కడ కూడా సాతానుడు ఏం చేశాడు? ఇప్పుడు సర్పాన్ని ఉపయోగించుకున్నాడు. అందువలన ఇక్కడ సాతానుడు ఏ విధంగా పిలువబడుచున్నాడు? సర్పంగా పిలువబడుచున్నాడు. ఏ విధంగా అయితే యేసుక్రీస్తు పేతురు గారిని యేసుక్రీస్తు పిలిచి సాతాను వెనక్కి పొమ్మని చెప్పాడు, ఆ యొక్క పేరును ఉపయోగించుకున్నాడు. అలాగనే ఇక్కడ ఉన్నటువంటి సర్పము కూడా సాతానుతోనే పోల్చబడ్డం అనేది జరుగుతున్నది. ఎందుకంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనంలో, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం, అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను మహాఘట సర్వం పట్టుకొని. కాబట్టి అతడెవరు? ఆది సర్పము. ఎందుకంటే ఈ యొక్క సాతానుడు మాట్లాడగలడు, సర్పం మాట్లాడకపోవచ్చు. సర్పం అనేది ఏం చేయలేకపోవచ్చు? మాట్లాడలేకపోవచ్చు. సర్పం ఎప్పుడైనా మాట్లాడదాన్ని చూసాం మనం? ఎక్కడ కూడా చూడలేము. అదంతా చేసేది ఏంటి? ఒక సౌండ్ మాత్రమే చేస్తుంది. కానీ సాతానుడు ఏం చేయగలడు? మాట్లాడదు. ఎందుకంటే యోబు గ్రంథం 1వ అధ్యాయంలో దేవునితో మాట్లాడుతున్నాం కాబట్టి సాతానుడు కాబట్టి ఇక్కడ సాతానుడు సర్పముతో తాను పోల్చుకోవడం అనేది జరుగుతున్నది. అయితే ఇక్కడ ఉన్నటువంటి సాతానుడు ఏమని చెప్తున్నాడు? యేసుక్రీస్తు వారు వీరందరూ అబద్ధములకు జనకుడు అని చెప్పబడుతున్నాడు. అబద్ధాలకి జనకుడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొచ్చున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యం లేదు. వాడు అబద్ధికుడును, తన స్వభావమును అనుసరించి మాట్లాడేవాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. కాబట్టి ఆది నుంచి వాడు ఏ విధంగా ఉన్నాడు? అబద్ధికుడే. అబద్ధం మాత్రం కాదు, అబద్ధానికి వాడు తండ్రిగా ఉన్నాడు. ఆ సర్పం ఆ యొక్క అపవాది ఏం చేసేది? ఇప్పుడు సర్పరూపంలో వచ్చి ఎవరితో మాట్లాడుతున్నాడు? అవతో మాట్లాడడం జరుగుతున్నది. 1వ వచనం ఏదైనా ప్రశ్న ఉందా? కాబట్టి సర్పం ఎవరు, సాతానుడు ఎవరో చూసేసాము. వారు ఇరువురు, మొదట సర్పాన్ని చూసాం, తర్వాత సాతానుని చూసాం. ఇప్పుడు 3వ భాగంలో ఏం చేశాము? సాతానుడు సర్పాన్ని ఒక ఆయుధంగా చేసుకొని, ఒక పరికరంగా లేక ఒక సాధనంగా చేసుకొని ఎవరితో మాట్లాడుతున్నాడు? అవతో మాట్లాడుతున్నాడు. ఏదైనా ప్రశ్న ఉందండి? లేనట్లయితే ప్రభు చిత్రం అయితే 2వ వచనం నుంచి మనము కంటిన్యూ చేద్దాము. ఓర్పునటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ కార్యక్రమం ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.